హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పనసపండుతో రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి పనసపండులో ఉండే గింజలు. దానికి కావాల్సిన ఐటమ్స్: పనసపండులో ఉండే గింజలు, కారం పొడి, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, ఆవాలు, జీలకర్ర, కొన్ని శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంకా దానికి సరిపడా ఆయిల్, ఉప్పు. ఫస్ట్ అయితే ఈ పనసపండు విత్తనాలు ఉన్నాయి కదా, పైన పండు తినేసి ఉంటాము. ఆ పండు తినిన తర్వాత ఈ విత్తనాలు ఇలా వచ్చేసి ఉంటాయి. దీనిపైన ఇంకొక పొట్టు ఉంటుంది, అది కూడా తీసి ఉంటాము. అది తీసిన తర్వాత ఇలా గాలికి ఆరబెడితే ఈ పొట్టు పైకి వచ్చేస్తుంది. ఇలా పైకి వచ్చేస్తుంది. ఈ పొట్టు తీసేసేయాలి. ఇలా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ. నేను పొట్టు తీసి చూపిస్తాను. ఇలా పనస గింజలన్నీ ఆరిపోయిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి. దీనిపైన ఇలా తెల్ల పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు తీసి ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం ఆరిపోతే వచ్చేస్తాయి, ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా తీసేసి ఈ గింజలన్నీ ఇలా పక్కన పెట్టేసుకొని ఇవి కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికించిన తర్వాత చూపిస్తాను. కుక్కర్లో వేసి నీళ్ళు పోసి, తగినన్ని నీళ్ళు పోసి కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. మనం ఆలు ఎలా ఉడికించుకుంటామో అలా మెత్తగా ఉడికించేసుకున్నాము. 4-5 విజిల్స్ వచ్చే వరకు అలా చూసుకొని మళ్ళీ ఉడకపోతే పెట్టుకోవచ్చు, ఏం కాదు. బాగా మెత్తగా ఉడికే వరకు పెట్టేసుకుందాం, 5-6 విజిల్స్. కానీ కుక్కర్ పెట్టేసాను పొయ్యి మీద, స్టవ్ వెలిగించా. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. ఆఫ్ చేసేసి మెత్తగా ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది. పనస గింజల ఫ్రై చేస్తున్నాను. చాలా రకాలుగా చేసుకుంటారు. ఆ గింజల్ని బొగ్గుల మీద వేడి చేసుకొని లోపల ఉడుకుతుంది, అది తింటారు. అట్లా తింటారు. ఇలా అయితే అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి బాగుంటుంది. ట్రై చేయండి అందరూ. ఉడికిన తర్వాత చూపిస్తాను. 5-6 విజిల్స్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీని మీద ఇలా పొట్టు ఉంటుంది అనమాట. ఆలుకి ఎలా పొట్టు ఉంటుందో అలా దీన్ని లైట్గా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దాంట్లోకి పోపుకు ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, 4 వెల్లుల్లిపాయలు, కరివేపాకు రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇలా పనస గింజలన్నీ ఉడకబెట్టుకునేటివి లైట్గా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. పోపుకు ఉల్లిగడ్డ, వెల్లుల్లి, కరివేపాకు పెట్టుకున్నాను. ఒక గిన్నెలో వేడి చేసి 4 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర వేసాను. తర్వాత శనగపప్పు వేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేద్దాం. ఉల్లిగడ్డ, వెల్లుల్లి అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకుందాము. ఇది కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసేసుకుందాము. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పనస గింజలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పనస పండు సీజన్ కదా, డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతే డిఫరెంట్ ఐటమ్స్ పనస పండుతో చూసుకోవచ్చు. ఉప్పు వేసాను, ఎందుకంటే ఉడికించేటప్పుడే పనస గింజల్లో కొంచెం ఉప్పు వేసాను కదా, అందుకు ఇప్పుడు కొంచెం వేసాను. వేగిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను.
వేసి ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు నాక ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు, ఈ పనస గింజలు అవి వేసేద్దాము. పనస గింజలు వేసేసాను. ఇప్పుడు దానికి సరిపడా కారం పొడి మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి. నేనైతే 1 స్పూను అలా వేస్తున్నాను. పిల్లలు ఎక్కువ కారం తినలేరు కదా, అందుకని. మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసేసుకోండి. చపాతీలకి, పూరీలకి, స్నాక్స్గా కూడా ఉట్టిదే అయినా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకొంచెం పడుతుంది కారం పొడి వేసుకుంటాను. పిల్లలు ఆలు ఫ్రై ఎట్లా ఇష్టపడతారో దీన్ని కూడా అంతే బాగా ఇష్టపడతారు. ఇప్పుడు కొంచెం లాస్ట్లో ఫైనల్ టచ్ కొబ్బరి పొడి వేసుకున్నాను. 2 స్పూన్లు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి పొడి. పనస గింజల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి. పనస గింజల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చపాతీలకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.